సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే. దీక్ష దివాస్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భవన్లో ఉన్నాం. సో ముఖ్యంగా కేసీఆర్ దీక్షకు సంబంధించి అటు కాంగ్రెస్ ప్రభుత్వం అవాక్కులు చెవాకులు పేలుతా ఉంది. సో మాట్లాడదాం అన్న, చెప్పండి ఏం చెప్తారు? ఒకవైపు దొంగ దీక్ష అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ డైరెక్ట్గా కౌంటర్ చేస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు దీక్ష మరి కేసీఆర్ చేయకపోతే వాళ్ళు చేసారు అంటున్నా. వాళ్ళు అయ్యే చేసిండా, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యే చేసిండా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు అయ్యేలా ఎవడన్నా చేసిండా? మీకు చరిత్ర లేదు, మీకు చరిత్ర తెలియదు. అసలు నువ్వెవరు? నీ లోకల్ స్టాండ్ ఏంటి? తెలంగాణ ఉద్యమంలో నీ పేరుందా? మనిషిగా నీకు గుర్తింపు ఉందా? నాయకుడిగా నీకు గుర్తింపు ఉందా? ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష చేయబట్టే కదా సబ్బండ వర్గాల ప్రజలు ఉద్యమంలోకి వచ్చింది. కేసీఆర్ని అరెస్ట్ చేయడం వల్లనే కదా శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోయింది. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని బగబగా మాడిపోతూ జై తెలంగాణ అన్న తర్వాతనే కదా హైదరాబాద్ నుంచి గల్లీ దాకా ఉద్యమం పోయింది, హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం పోయింది. అనేక వేల మంది ప్రాణత్యాగాలు జరిగినాయి. న్యాయవాదులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు మేమందరం కూడా పోరాటాలు చేస్తే కదా. ఈ దీక్షలో భాగంగా 3 రోజుల తర్వాత కేసీఆర్ దీక్షను విరమించిండు. సో విద్యార్థులు, ఉద్యమకారులు అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా అట్టుడిగితే మళ్ళీ దీక్షలో పూనుకున్నాడు తప్ప, ఆయన స్వలాభం కోసం పూనుకున్నాడు తప్ప దీంట్లో నిజంగా దీక్ష నిజంగా లేదు అని చెప్పేసి కూడా అంటే చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారిని అలుగుబెల్లి కాడ అరెస్ట్ చేసిన తర్వాత ఖమ్మం జైలుకి తీసుకుపోయారు. అంటే రాజ్యం దలుచుకుంటే ఏదైనా చేస్తుంది. వాళ్ళు కేసీఆర్ గారు టాబ్లెట్ నోట్లో వేసి నీళ్లు పోసి అది విజువల్స్ తీసుకొని లోపల ఆ విజువల్స్ సీమాంధ్ర మీడియాకి రిలీజ్ చేసి సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా వాళ్ళు మొత్తం కూడా ఒకటైపోయి కేసీఆర్ దీక్ష విరమించిండని చెప్పి డబ్బాలల్లో ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ దీక్ష విరమించలే. ఆ డబ్బాలలో ప్రచారం చేయడం వల్లనే శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోయాడు. అనేక మంది విద్యార్థులు కేసీఆర్కి ఎగనెస్ట్గా కొంత నినాదాలు ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ కాడ కూడా శవయాత్రలు చేశారు కేసీఆర్. కానీ కేసీఆర్ గారు దీక్ష విరమించలేదు. దీక్ష కంటిన్యూ చేసినాక మళ్ళీ 3-4 రోజుల తర్వాత అర్థమై 5 రోజుల తర్వాత బిడ్డ నేను లేకపోయినా లేదు కానీ ఉద్యమం ఆగొద్దని చెప్పి పిలుపునిచ్చాడు. అంటే సీమాంధ్రులు ఎంత కాడికైనా తెగబడతారు, అవసరం అనుకుంటే నన్ను చంపరైనా చంపుతారు. కానీ విద్యార్థులారా, న్యాయవాదులారా, జర్నలిస్టులారా, ఉద్యోగస్తులారా మీరు ఉద్యమాన్ని ఆపొద్దని చెప్పి కేసీఆర్ పిలిపించాడు 5వ రోజు. కానీ 9 రోజులు 11 రోజులు దీక్షని కంటిన్యూ చేశాడు. అట్లా కంపల్సరీ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం విద్యార్థులు చనిపోతూ ఉంటే, అక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటే తప్పని పరిస్థితుల్లో సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టారు కదా. ఇక్కడ సోనియా గాంధీ తెలంగాణ ప్రజలు చనిపోతున్నారు, ఆల్రెడీ 1200 మంది చనిపోయారు కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ పబ్లిక్ స్టూడెంట్స్ని చూసి అంటే చనిపోయిన వాళ్ళని అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అవును, నేనేమంటున్నా, ఆ పిల్లలు వాళ్ళందరూ కూడా ఉద్యమానికి ఎందుకు వచ్చారు అంటున్నా. కేసీఆర్ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష అని అన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష అంటే ఏం తమ్మి? అంటే ఒక డిమాండ్ ముందు పెట్టి ప్రభుత్వం ముందు ఆ డిమాండ్ నెరవేరకపోతే నేను అన్నం తినను, నీళ్ళు తాగనని చెప్పి చెప్పడం. అన్న తర్వాతనే కదా అరెస్ట్ చేసినాకే కదా ప్రజలందరూ కూడా వచ్చింది ఉద్యమంలోకి. కేసీఆర్ అనే దీక్ష లేకపోతే వీళ్ళందరూ అంతకుముందు ఏం మరి ఉద్యమాలు ఉన్నాయి? నేను అడుగుతున్నా, సమాధానం చెప్పాలి కదా. అంతకుముందు కూడా మరి ఉద్యమాలు ఇట్లా లేవు కదా. అంటే కేసీఆర్ ఒక ఫైర్ లాగా ఉద్యమానికి, తన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఒక గడ్డి మోపు ఉంటే దానికి ఫైర్ లాగా ఉపయోగపడ్డది. మీరు ఒక కామన్ మాన్గా చెప్పండి, కేసీఆర్ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా చనిపోలేదు, కానీ తెలంగాణ బిడ్డలు 1200 మంది చనిపోయారు. సో ఏం చెప్తారు దీని మీద? చాలా మంది వాదన ఇది, అంటే కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా, సో తెలంగాణ ప్రజలు చనిపోయారు, తెలంగాణ యువత చనిపోయింది అని చెప్పేసి కూడా ప్రజల్లో అనుకుంటున్నాం. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు అందుకనే ఆయన ప్రజాస్వామిక పద్దాన్ని ఎంచుకున్నాడు. బుల్లెట్ ద్వారా తెలంగాణ రాదు, రక్తం చిందించడం ద్వారా తెలంగాణ రాదు, హింస ద్వారా తెలంగాణ రాదు. ఇది మా ప్రాథమిక ఎజెండా. ఆ ఎజెండాకు అనుసారంగానే మేము ఒక రాజకీయ పార్టీని నిర్మాణం చేసుకున్నాడు. తర్వాత భావోద్వేగాల్ని మొత్తం కూడా ప్రజల్ని మనం బుల్లెట్లు కాదు బ్యాలెట్ అని చెప్పేసి మేము పోయాం. కాబట్టి మేము మా పందా అంతా కూడా శాంతియుత పందానే. మేము చెప్పింది కూడా ప్రజలకు శాంతియుత పందానే. మేము చెప్పింది కూడా పొలిటికల్ అనివార్యత వల్ల కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు పెడితే తప్ప తెలంగాణ రాదు. ఇక్కడ ఉన్న సీమాంధ్ర పార్టీలు, నేషనల్ పార్టీస్ మనల్ని గుర్తించవు. కాబట్టి మనకు ఒక ప్రత్యేకమైన పార్టీ ఉండాలి. ఆ పార్టీ మన కేంద్రంతో టైఅప్ అయ్యే సందర్భంలో మనం క్రియాశీలక భూమిక పోషించినప్పుడు మనం ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుందని మేము చెప్పుకుంటూ వచ్చాము. ఆ రకంగానే మేము దపదపాలకు ఉప ఎన్నికలు, ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చాయి.
మరి అట్లా వచ్చిన తర్వాతనే రాకపోతే ఆమర నిరాహార దీక్ష పోయాం. అక్కడ కూడా మేము కొట్టండి గుద్దండి ఉద్యమాన్ని బగావో ఆంధ్ర జాగో తెలంగాణ బాగో అని అనలే. 69 ఉద్యమం చూసాం, అక్కడ 600 మంది చచ్చిపోయారు బుల్లెట్లకి. ఇవన్నీ స్టడీ చేసిన కేసీఆర్ బ్యాలెట్ను ఎన్నుకున్నాడు. మేము అదే పందాల పోతున్నాం. కానీ దురదృష్టవశాత్ ఏంటి అంటే కొంత ఆవేశానికి గురై సీమాంధ్ర మీడియా చేసిన తప్పుడు ప్రచారాలు, సీమాంధ్ర ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారాలు, వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల ఆవేశపరమైనటువంటి తెలంగాణ యువత కొంతమంది సూసైడ్ అయిపోయారు, ఆత్మసమర్పణ చేసుకున్నారు, ఉరికోయలకు వేలాడారు, రైలుకి ఎదురుగా పోయారు. దేనికోసం పోయారు? తెలంగాణ ఇచ్చినాక కూడా తెలంగాణ వ్యతిరేకం అని చెప్పి సమైక్యాంధ్ర చేసి విశాలాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమం తీసుకొచ్చాడు. ఆ ఉద్యమంలో కూడా చాలా మంది చచ్చిపోయారు. డెఫినెట్గా ఉద్యమం టైంలో కేసీఆర్ పాత్ర ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ అంటే కేసీఆర్ పాత్ర ఉంటుంది. ఉద్యమకారుడిగా ఆయనకు ఒక చరిష్మా ఉంది. సో ఇది పక్కన పెడితే ఉద్యమకారులని చాలామంది అని ఇప్పుడు ఈటెల రాజేందర్ కావచ్చు, ఇంకా అంటే మెయిన్ పిల్లర్స్గా ఉన్న ఉద్యమకారులని కేసీఆర్ దూరం పెట్టిండు అనేది పెద్ద చర్చనీయాంశం. దీని మీద మీరు ఒక ఉద్యమకారుడిగా మీరేం చెప్తారు? ఇప్పుడు మేమేమంటున్నాం, మాతో పాటు కలిసి వచ్చి మా యొక్క ఆ ఆశయాలకు అనుగుణంగా మా యొక్క పార్టీ విధానాలు, మా లైను, మా నాయకుడి యొక్క లైన్కి అనుగుణంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక స్వామిగౌడు ఉద్యమకారుడు, 4th క్లాస్ ఎంప్లాయ్, మండలికి చైర్మన్ అయిండు. ఇదే ఈటెల రాజేందర్ ఉద్యమకారుడు, 2 సార్లు మంత్రి అయిండు. ఈటెల రాజేందర్ మేమేం తక్కువ చేయలే కదా, నెంబర్ 2 ఉన్నాడు కదా. కేసీఆర్ తర్వాత ఈటెల రాజేందర్ అన్నట్టే ఉండే కదా. తర్వాత శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయినాడు కదా, విఠలు టీఎస్పీఎస్సీ మెంబర్ అయిండు కదా, దేవిప్రసాద్ గారు చైర్మన్ అయిండు కదా, అల్లం నారాయణ గారు ప్రెస్ అకాడమీ చైర్మన్ అయిండు కదా, వి ప్రకాష్ తెలంగాణ వాది ఒక చైర్మన్ అయిండు కదా. అంటే ఇట్లా ఒక నాయన నరసింహారెడ్డి హోంమంత్రి అయిండు కదా. అంటే మనం ఇక్కడ జరిగేది ఒక పిడమర్తి రవి అయిండు, లేకపోతే గాదర్ కిషోర్, ఒక సుమను, 2వ తరం నాయకులు, విద్యార్థి నాయకులు అయినరు కదా. అంటే నేను ఏమంటున్నా, కొన్ని రాజకీయం వేరు, ఉద్యమం వేరు. మళ్ళీ అదే చెప్తున్నా, రాజకీయంలో భాగంగా వాళ్ళ నిర్ణయాలు కావచ్చు, ఇక్కడ నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు పార్టీ లైన్కి వ్యతిరేకంగా ఏమన్నా జరిగినప్పుడు అవి ఇలాంటివి జరుగుతాయి, ఏ పార్టీలైనా జరుగుతాయి. అవి మొన్న 2023లో ఓడిపోవడానికి కారణం కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారులు బీఆర్ఎస్ ఉద్యమకారులను కొంచెం దూరం పెట్టింది కాబట్టి, అంటే ఆ గ్యాప్ ఉంది కాబట్టి ఓడిపోయింది అనేది కూడా చిన్న చర్చనీయాంశంగా మారి. ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి ఫ్యాక్టర్స్, అదొక ఫ్యాక్టర్ కావచ్చు. నేనేమి దాంతో డిఫర్ కావట్లే. నేను ఏమంటున్నా, ఇవాళ 420 హామీలు ఇచ్చిండు, తర్వాత 6 గ్యారంటీలు అన్నాడు, తర్వాత రైతాంగానికి కొంచెం మార్పు అనేది 10 సంవత్సరాలు మేము ఉండేసరికి వాళ్ళు ఏదో మార్పు అంటే ఇంకేదో వస్తుంది, ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో అనుకున్నారు. ఇలా బొక్క బొరల పడ్డారు తెలంగాణ సమాజం. ఇలా మార్పు లేదు కదా, ఉన్నాయి కూడా ఊడిపోతున్నాయి, మళ్ళీ అప్పులు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 40 లక్షల ఎకరాలు ఉన్న భూమి 20 లక్షలు కూడా కొనేటోళ్ళు లేడు. ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది హైదరాబాద్లో. కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటారు, తర్వాత ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు. ఇవాళ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, వాళ్ళని ఎలకల పాములు కరుస్తున్నాయి, తేలు కరుస్తూ ఉన్నాయి, మంచి భోజనం లేదు, ఫుడ్ పాయిజన్ అవుతూ ఉన్నది. ఇవాళ దళిత బంధు స్కీమ్ ఆగిపోయింది, మహాత్మా జ్యోతిరావు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆగిపోయింది, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆగిపోయింది, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానడు, ఇవ్వలేదు, 17% ఇచ్చి మోసం చేసిండు. ఇవన్నీ కూడా వాళ్ళు అవన్నీ చేస్తానేసరికే ఆశపడ్డరు. ఇవాళ ఏమైంది, అన్నీ పోతున్నాయి, వాడు ఇచ్చినా ఇవ్వకపోగా ఉన్నాయి, ఊడిపోతూ ఉన్నాయి. కాబట్టి సమాజం అంతా మేల్కొన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇలా నిట్ట నిలువున ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవాళ పాతాల లోకానికి దొక్కిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, తెలంగాణకి మట్టి పనికైనా మనవాడే ఉండాలని చెప్పి. కాబట్టి ఈ తెలంగాణ ద్రోహులు ఇలా ఆయన ఏమంటుండు, కేసీఆర్ పోయేట సోనియా గాంధీ కాలు కడగాలని ఒక ఆయన అంటుండు. మరి మేము సోనియా గాంధీ మీద కేసీఆర్ గారికి మాకు కృతజ్ఞత ఉన్నది మాకు, అందుకే మేము అసెంబ్లీలో కృతజ్ఞత చెప్పినాం, ఆడిపోయి కాళ్ళు కూడా మొక్కినాం. కానీ మీరు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు ఇలా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పోయి బంగారు తాంబాలం తీసుకుపోయి వెండి చెంబులో నీళ్లు తీసుకుపోయి మీరు కేసీఆర్ కాలు కడిగి ఆ నీళ్లు మీరు నెత్తిలో చల్లుకోవాలి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి మోక్షం వచ్చింది, ముఖ్యమంత్రి అనే పదవితోటి. ఇలా ఆయన జీవిత లక్ష్యం ముఖ్యమంత్రి. మళ్ళీ కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కాబట్టి నీ లక్ష్యం నెరవేరింది, లేకపోతే నెరవేరినా. కాబట్టి నీ లక్ష్యం నెరవేరడానికి కేసీఆర్ కారకుడు, మీరు మంత్రులు కావడానికి కేసీఆర్ కారకుడు. కాబట్టి మీరు కేసీఆర్ కాలు కడిగి మీరు నెత్తిలో నీళ్ళు పోసుకోవాలని నేను అంటున్నా. అయినా కూడా మీ రుణం తీరదు. ఇలా మీ ఇళ్లలో తల్లిదండ్రుల ఫోటోల తర్వాత పెట్టుకోవాల్సిన ఫోటో ఎవరిదంటే అది కేసీఆర్ ఫోటో.
లేదంటారుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ లేదు అసలు, మాకు ఓన్లీ బీజేపీ వర్సెస్ కాంగ్రెసే అంటారుగా. ఇవాళ 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 సమాజం అంతా కూడా బ్రహ్మాండంగా ఇవాళ బీఆర్ఎస్ని ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఓట్లు పెద్ద ఎత్తున వేసి గెలిపించారు. ఇవాళ నువ్వు చీరలు పంచినావు, డబ్బులు పంచినావు, దాని కుక్కర్లు పంచినావు, భయపెట్టినావు, ఇన్ని చేసినా కూడా ఇవాళ బీఆర్ఎస్కి 70-80 వేల ఓట్లు వచ్చినాయి. అంటే రేపు ఈ ముఖ్యమంత్రిని జూలు బట్టి గుంజి ఇవన్నీ నెరవేర్చకపోతే బీఆర్ఎస్ని సీట్లో కూర్చోబెడతామని చెప్పారు. రేపు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వమే తమ్మి. స్థానిక ఎన్నికలలో ఎన్నికలు కానీ వచ్చేది ఎగిరేది గులాబీ జెండానే, దాంట్లో అనుమానమే లేదు.